కిరణపోరంతో మీకు ప్రాబ్లం ఏంటి? ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఎన్ని నేను దాటాలి మనిషిని? ఒకడు ఎంపీ కొడుకు అంటాడు, చెక్ చేసుకోడు. రియాలిటీ వాడికి ఉండదు. ఒకడేమో పొలిటీషియన్ కొడుకు అంట, బాగా బలిసినోడు అంటే అన్నా ఊరికి వెళ్తే చెప్తున్నా కదా, నాకు కూలి పని చేసుకున్న స్థాయి నుంచి ఇక్కడ దాకా వచ్చామన్నా. ఏంటి ప్రాబ్లం? కిరణపోరం ఎదగకూడదా? కిరణపోరం ఎదగకూడదా? కిరణపోరం సినిమాలు తీయకూడదా? లాక్డౌన్ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ్ నడపం కొట్టాం. ఏ ఒక్కరు నాకు చూపించండి. ఈరోజు నేను మాట్లాడుతున్నాను గట్టిగా, పెయిన్తో మాట్లాడుతున్నాను. సరే మంచి సినిమా తీసా, ఎస్ఆర్ కళ్యాణ్ నడపం లాంటి సినిమా లాక్డౌన్లో థియేటర్ ఓపెన్ అయిపోయినాయి, బ్లాక్ బస్టర్ కొట్టింది. ఒక్కసారి నాకు ట్విట్టర్ ఓపెన్ చేసి చూడండి, ఎంతమంది సపోర్ట్ చేశారు. ఇప్పుడు నాకు ఓపెన్ చేసి చూపించండి. ఎవరైనా ట్విట్టర్ ఓపెన్ చేసి ఎంతమంది, ఎవరు, ఏ సపోర్ట్ వచ్చింది నాకు చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, అరే మంచి సినిమా చేసా ఎవడో అక్కడ, సరే నాదేదో చేసుకుంటున్నాను, నా దేవుడు పుణ్యానో, నా కష్టమో, మా అమ్మోళ్ళ ఆశీస్సులో అవకాశాలు వచ్చాయి, పెద్ద పెద్ద బ్యానర్లు వచ్చాయి, చాలా చాలా కసితో, కోపం, చాలా దాన్ని ఏమంటారు, ఏదో సాధించాలరా అన్న ఒక తపనతో ప్రతి ఒక్క రోజు కష్టపడేవాడిని, ఏదో చేయాలని చేసేవాడిని. నాకు అందరూ అవకాశాలు ఇచ్చారు, పెద్ద పెద్ద బ్యానర్లో చేశాను. నిజంగా అంత అదృష్టం, నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. అందరం కష్టపడ్డాం, అవ్వలేదు. నేను ప్రయత్నించాను, ఒక సినిమా అట్ అయింది, ఒక సినిమా ఇట్ అయింది. కానీ కష్టంలో మాత్రం నిజం చెప్తున్నాను తమ్ముడు, ఎప్పుడు లోపం లేదు. స్క్రీన్ పైన సరిగా మీకు కనపడట్లేదు అంటే నిద్ర లేక, నాకు రాక కాదు, నిద్ర లేక తలకాయ పగిలిపోయేది రోజు. ఏంట్రా నేను ఎందుకు ఇలాంటి సినిమా చేస్తున్నాను, ఏం జరుగుతుంది, ఏమవుతుంది లైఫ్లో, ఏదో చెయ్యాలి కదా, గట్టిగా చెయ్యాలి కదా అని చెప్పి మొత్తం పరితపించేవాడిని. మొత్తం మంచి సినిమాలు వచ్చాయి, మధ్యలో కొన్ని సినిమాలు పోయాయి. కానీ నా బాధ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంటే ఎందుకు నాతో ప్రాబ్లం ఎవరో అంటే ఈ విషయం నేను చెప్పాలండి. ఈ విషయం నేను చెప్పిన తర్వాత వాళ్ళు నా మీద మళ్ళీ పగ్గడతారని కూడా నాకు తెలుసు. అయినా సరే నేను చెప్తాను. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఒకటి ఉంటుందండి, కంపెనీ చెక్ పోస్ట్ దగ్గర. నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను, అంటే హట్ అయ్యాను. అందుకని చెప్తున్నాను. ఏదో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను, నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, సంవత్సరానికి 2 సినిమాలు వచ్చాయి, 3 సినిమాలు పక్కన పెడితే నా మీద వాళ్ళ సినిమాలో ట్రోలింగ్ చేశారండి. నా మీద ఏమైనా సంబంధమా? నా మీద మీరు ట్రోలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సినిమాలో? అంటే కొంచెం అన్నా నేను రిక్వెస్టింగ్ అని అడుగుతాను, ఎందుకన్నా మీకు నా మీద? నా పని ఏదో నేను చేసుకుంటాను. ఏ రోజున మిమ్మల్ని ఏమైనా అడిగానా ఏంటి? నా మీద సినిమాల్లో డైరెక్ట్గా ట్రోలింగ్, కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేదు. బ్రో కిరణ్ బ్రో మీ గురించి ఇలాంటి ఒకటి సినిమాలో వేద్దాం అంటే నాకు ఎక్కడో నా ఫ్యాన్స్ ఎవరో చూపించి, బ్రో మరీ ఏంటి బ్రో నీ గురించి సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు బ్రో నీ గురించి అంటే, నేను రిక్వెస్టింగ్ అడుగుతున్నాను, ఎందుకన్నా నా గురించి మీరు మీ సినిమాలో నా గురించి ట్రోలింగ్ వేసేంత మిమ్మల్ని నేను ఏం చేశాను మీకు? నేను నా సినిమాలో నేను చేసుకొని వెళ్తున్నాను. ఓకే, ఎవరికి హిట్లు లేవు, ఎవరికి ఫ్లాప్లు లేవు, ఎవరికి హిట్లు లేవు, నాకు అర్థంగా. అరే 4 ఇయర్స్, విత్ ఇన్ 4 ఇయర్స్ 4 సంవత్సరాలు అయిందా? రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ్ నడపం, సమ్మతమే, వినరో భాగ్యం, విష్ణు కదా, ఎంత పెద్ద హిట్టో పక్కన పెడితే మేడ్ డీసెంట్ ఫిలిమ్స్. 8 సినిమాలలో 4 డీసెంట్ ఫిలిమ్స్ అంటే ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్ యాక్టర్. నాలంటోడైతే అస్సలు ఫెయిల్యూర్ యాక్టరే కాదు. మాకు సినిమా తీసి థియేటర్ వరకు సినిమా తీసుకురావడమే నాలంటోడికి సక్సెస్. రిమైనింగ్ ఇవన్నీ తర్వాత విషయాలు. చాలా నాకు మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, చాలా అందరూ. నేను ఎవరిని ఏమనట్లేదండి. నా ప్రాబ్లం నేను ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఏదో పెద్ద పొడి చేసిన సినిమా తీశానని నా ఫీలింగ్ కాదండి. దయచేసి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు, ఒక వ్యక్తి గురించి ఏదన్నా అనేటప్పుడు చిన్నగా 1 మినిట్ టైం తీసుకొని వాడి గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరు కష్టపడి వచ్చారు, మీరు ఇదే ఇండస్ట్రీలో ఎదగాలని వచ్చారు, మీకు తెలుస్తుంది. ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే ఏంట్రా వాడు అని చెప్పి. తమ్ముళ్ళు, ఎస్ ఐ మేడ్ బ్యాడ్ ఫిలిమ్స్. నేను కొన్ని మంచి సినిమాలు తీయలేదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జర్నీ. రేపు కూడా నేను మంచి సినిమాలు తీయలేను. యాజ్ అన్ యాక్టర్ నా కష్టం నేను పడ్డం తప్ప అన్ని మంచి సినిమాలు అన్నీ హిట్లు అవుతాయి అని అంటే ఏ యాక్టర్కి లేవు. అందరూ హిట్లు ఇక్కడ ఎవరు కొట్టలేరు తమ్ముడు, చాలా చాలా పెద్ద విషయం యాజ్ యాక్టర్గా. బట్ నా ప్రయత్నం నేను చేస్తా. ఇంకా సినిమా విషయానికి వచ్చేసరికి అది ఓకే తమ్ముడు, హిట్ ఐ డోంట్ పట్టించుకోను తమ్ముడు, మళ్ళీ ఇదే కష్టపడతా అంతే. నేను అనే సినిమా కొత్త ప్రయత్నం, మళ్ళీ ఏదో అవుతుంది, ఏదో చెయ్యాలి, కొత్తగా చేయాలి, ఏదో ట్రై చేద్దామనే నాకు వీలైనంత నాకున్న పరిధిలో నా టీం సపోర్ట్తో అనే సినిమాని నేను మళ్ళీ చేశానండి. అనే సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను, మంచి ప్రయత్నం. నా సినిమా ఎప్పుడు నేను పొడి చేశాను, అసలు గొప్పలు చెప్పను నేను. అనేది మంచి ప్రయత్నం. రేపు మీకు నచ్చి అబ్బా కిరణ్ చాలా బాగా చేశాడురా, చాలా మంచి సినిమా చేశాడురా అని మీరు సినిమాకి ప్లేసెస్ తీసుకెళ్తే వెరీ హ్యాపీ. లేదు సినిమా మళ్ళీ ఏదో ఫాల్ట్ ఉంది, పలాంది చేయలేకపోయాడని మీకు అనిపించిందా, ఐ యాక్సెప్ట్. మళ్ళీ నేను బెటర్మెంట్ చేసుకొని మళ్ళీ ఇంకో సినిమాతో మీ ముందు వస్తా. అంతేగాని అసలు
కష్టపడే విషయంలో కానీ చేయాలనే ప్రయత్నంలో కానీ ఏ లోపం లేదండి. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. ఇక్కడ మీరంటే నాకు చాలా ఇష్టం. మీ ముందు నేను ఇలా నిల్చొని మాట్లాడుతున్నానంటే ఇక్కడున్న మీడియా వాళ్ళకి కానీ ఇండస్ట్రీ పెద్దలకు కానీ మీరందరూ నన్ను ఆదరించారు కాబట్టి, మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా ఒకరి గురించి చిన్నగా ఊరికే నలుగురు గ్యాంగ్ అయ్యారా, కూర్చున్నారా, మాట్లాడారా, వాడిదంట అని అనుకోవడం అన్నదైతే ప్లీజ్ దయచేసి అది కరెక్ట్ కాదని నా ఫీలింగ్. నమ్మొద్దండి. చాలామంది ఉన్నాం, నన్ను నమ్ముకొని చాలామంది ఉన్నారు. చాలామంది కుర్రాళ్ళు పాపం పిల్లోళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు. కిరణ్ ఉన్నాడు మమ్మల్ని చూసుకుంటాడు. మాది అదే తపన, మంచి సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేసుకొని మీతో మంచి ఆదరణ పొందాలి, ఇంకా స్థాయికి వెళ్ళాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలని లాస్ట్ ఇయర్ మీకు ప్రామిస్ చేశాను. ఈ స్టేజ్ కాదనుకుంటా, వేరే స్టేజ్ అది. 1 ఇయర్లో మంచి సినిమా వస్తానని కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. వెళ్ళి థియేటర్లో 31st కూర్చోండి, రేపే కూర్చోండి. మీకు ఆ ఫీలింగ్ రాకపోతే అరే కిరణ్ అబ్బోరం మళ్ళీ సినిమా బాలేదురా ఇదనే ఫీలింగ్ మీకు వస్తే, నేను చెప్పాను మూర్తి సార్తో చెప్పాను, మూర్తి గారితో, సార్ ఇదే అని మళ్ళీ చెప్తున్నాను. మీకు రేపు సినిమా బ్యాడ్ ఫిలిం అని మీకు అనిపిస్తే చెప్తున్నాను ఈ స్టేజ్గా, చేయను తమ్ముడు సినిమాలో ఇంటికి వెళ్ళిపోతాం. ఐ ప్రామిస్. కానే సినిమా మీకు బ్యాడ్ ఫిలిం అనే ఫీలింగ్ ఎవరికి ఎంత నచ్చుతుందో నాకు తెలీదు. ఏ సినిమా పరిధి ఎంతవరకు వెళ్తుంది, ఎవరికి నచ్చుతుందో నాకు తెలీదు. కానే సినిమా బ్యాడ్ ఫిలిం అయితే నేను సినిమాలు చేయను. నేను ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తా. ఆ విషయంలో నేను కాన్ఫిడెంట్. ఎందుకంటే మా బెస్ట్ మేము పెట్టేశాం. ఏదో కొత్తగా చేయాలని మా టీం మా ఎఫర్ట్స్లో 1% లోపం లేదు. ఆ నమ్మకంతో చెప్తున్నాను. ఇప్పటికీ బయటకు వచ్చేటప్పుడు అందరికీ టెన్షన్, నాకు కానీ వంశీ గారికి కానీ అందరం కూర్చొని అరే పెద్ద సినిమాలు వస్తున్నాయి, ఇన్ని సినిమాలు వస్తున్నాయి, నీకు అవసరమా ఎందుకు పండగ అంటే ఇంక నన్ను ఏం చేయమంటారు? సరే డేట్ నా చేతిలో ఉంటుందా? నాకు మాత్రం వేరే వాళ్ళ మీద సినిమా వేసుకొని నా సినిమా కలెక్షన్లు తగ్గించుకోవాలని నాకు మాత్రం ఉంటుందా? ఏదో పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఇదొక భయం, అరే సినిమా అయితే తీసేసాం, అందరూ ఇంకా భయం స్టార్ట్ చేశారు. అరే ఏంటి ఈ బ్యానర్లో సినిమా వస్తుంది, ఆ పెద్దోళ్ళు ఉన్నారు, ఇది ఉన్నారు, సారోళ్ళు, దుల్కర్ అన్న సినిమా, శివకార్తికేయన్ అన్న సినిమా, ఇన్ని జరుగుతున్నాయి, ఏంటి మన సినిమా పరిస్థితి ఏంటి, అవసరం అంటే ఏదో తెలియని ఒక చిన్న నమ్మకం. తమ్ముడు మంచి సినిమా చేసాం, మీరందరూ నా సినిమాకి వెళ్ళి చూస్తారని ఒక చిన్న నమ్మకంతో మళ్ళీ పండగకు వస్తానా. ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని, మీరు సినిమా చూసి బాగుంటే మీరే సినిమాని తీసుకెళ్తారని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అందరికి. కిరణ్, మొన్న నీ వీడియో చూసా నేను, అది ఇవాళ మాట్లాడాలని వచ్చా మెయిన్గా. నాట్ జోకింగ్. నిన్న ఇంకొక అతని వీడియో చూసా, సెలబ్రిటీ గురించి రావట్లేదు, మీడియా వాళ్ళు అడుగుతున్నారు, మా బాధ అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి. ఎవడో ఏదో అంటున్నాడని మీరు భయపడకూడదు. మీ టాలెంట్ ఉంటే నువ్వు సక్సెస్ అయ్యావు. ఈరోజు మీ డైరెక్టర్స్ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఓన్లీ టాలెంట్, ఎవడు సపోర్ట్ చెయ్యడు. ఎప్పుడో మీరు సక్సెస్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చిన అభినందిస్తాం, అంతేగాని ఈ సినిమా మీది, ఈ జర్నీ మీది, మీరు కష్టపడి చేసుకున్నారు కాబట్టి ఈరోజు అనే సినిమా ఇంత విజయం సాధించడం జరిగింది. ట్రోల్స్ మాట్లాడావు. ఒకప్పుడు మీకు అందరు గుర్తుందో లేదో, 40-50 ఇయర్స్ క్రితము పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఖాళీగా ఉండి మాట్లాడుకునేవాళ్ళు. అది ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి, అలా ఊరంతా స్ప్రెడ్ అయ్యేది. వాళ్ళ అదృష్టవంతులు, సోషల్ మీడియా ఆ రోజు లేదు కాబట్టి ఆ ఊర్లో ఆగిపోయింది. ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి అదే ఇప్పుడు జరుగుతుంది అంతే. అప్పుడు ఆ ఊరు మట్టుకే ఉండేది, ఇప్పుడు ప్రపంచానికి వెళ్తుంది. దానివల్ల నీకేం జరగదు, నీ సక్సెస్ మాట్లాడాలి. అలా ఎమోషనల్ నెక్స్ట్ అవ్వకు నువ్వు, ఎందుకంటే నీ దగ్గర టాలెంట్ ఉంది. మన నీ వీడియో చూస్తే నాకు అర్థమైంది, నీ బ్యాక్ డ్రాప్ ఎక్కడో చిన్న కుటుంబంలో పుట్టి నిన్ను నువ్వు నమ్ముకొని ఈ సినిమా ఫీల్డ్లోకి వచ్చి సక్సెస్ అయ్యావు. ఆ రోజు నీకు ఎవరు సపోర్ట్ లేదుగా ఇండస్ట్రీలో, బట్ నువ్వు సక్సెస్ అయ్యావు. ఇప్పుడు నేను ఒక పల్లెటూరుకి వెళ్ళి వచ్చా, నాకెవరు సపోర్ట్ లేదు. ఒక సినిమా అనుకొని వెళ్ళి సక్సెస్ అయ్యి ఈరోజు నిలబడ్డాం. ఇక్కడ మన హార్డ్ వర్కే మనం నిలబడుతుంది, అదే నమ్ముకోవాలి. ఎవరో ఏదో చేస్తారు ఇక్కడ ఇండస్ట్రీలో అంటే ఎవరు ఏమి చేయరు, అది గుర్తుపెట్టుకోండి. మీ సక్సెస్ మీ హార్డ్ వర్కే ముందుకు తీసుకెళ్తుంది. ఎప్పుడు కామెంట్లు చేస్తుంటారా, వెనకకు లాగేస్తున్నారు, మాకు సపోర్ట్ చేయట్లేదు, మాకు అది, ఎవరు సపోర్ట్ చేయరు ఇక్కడ, ఎవరు వెనకకు కూడా లాగరు. నీ సినిమాకి ఎన్ని థియేటర్లు దొరకాలో అన్ని థియేటర్లు దొరికాయి. నీ సినిమాకు ఎంత రెవెన్యూ రావాలో ఈరోజు అంత రెవెన్యూ వస్తుంది. ఎందుకు? నీ సినిమా వల్ల. ఎవరే చేయరు. సో ఇది నమ్ముకోండి. యంగ్ బ్యాచ్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ డయాస్ మీద కిరణ్ది నేను చూశాను కాబట్టి చెప్పాలనుకొని చెప్తున్నాను.
ఆయన మొన్న సెలబ్రిటీస్ రాలేదని జితేందర్ రెడ్డి రాకేష్ చెప్పాడు. రారమ్మా, ఎందుకు వస్తారు? ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ టైం మనకు సెట్ అవ్వాలి. మీడియా మిత్రులకి ఏంటి, సెలబ్రిటీస్ వస్తేనే వాళ్ళకు అక్కడ క్లిక్స్ ఉంటాయి. వాళ్ళ బాధ వాళ్ళది, మన బాధ మనది. సో వచ్చారా రారా అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా నీ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతావు అనేదే ఇంపార్టెంట్. సో ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా మీరు కష్టపడి మీ సినిమా తీసి ఆ కాంటెంట్ ద్వారా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళండి. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా దిస్ ఇస్ మై సజెషన్. థ్యాంక్ యూ.